सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुकेश कानन कुंडल कुंजित केसा भगवान की जय गौर प्रेमानंदे हरे कृष्ण अंदर लोपल अंजन जరుగుతుంది నమ్మకం చేసుకొని వైష్ణవ ఆచార్యుల గురించి కొద్దిగా ఒక 5 నిమిషాలు చర్చించుకొని వెళ్దాం. హరే కృష్ణ.
జై 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 హరి హరి బోల్. వాసులందరూ వైష్ణవుడే. వారు ఏదో ఒక విధంగా ఎల్లప్పుడూ కృష్ణనామం జపిస్తూ ఉంటారు. కనుక వారు సర్వశుభకరం ఉన్న వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అందరూ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇస్లాం భక్తులందరూ వైష్ణవులే. ఎందుకంటే వారు ఏదో ఒక విధంగా ఎల్లప్పుడూ కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటారు. వైష్ణవులుగా పరిగణించాలి. ఎందుకంటే వారు ఏదో విధంగా పరిణామం చెందుతున్నారు. మరి ఇస్లాంలోని భక్తులుగా చెప్పడం భక్తులందరూ వైష్ణవులని తెలుసుకొని వారి పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు. మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే బృందావన మాసంలో నిత్యమ హరినామ జపించే వాళ్ళు వైష్ణవులు అని ఇక్కడ చెప్తున్నారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం రోజు ఒక మహాభాష చెప్తూ ఉంటారో దీన్ని 4 నియమాలు ఆశించలేకపోయినా మేము ఒక ఆశించలేకపోయినచ్చు. రెండు కూడా అంటే భయంకరమైనది 4 నియమాలు. టీ కాఫీ అలాంటివి అది చిన్నగా నిదానంగా నామం చేయాలంటే ఈ భయంకరమైన 4 నియమాలు మాంసపక్షం వ్యభిచారం ఇవి ఎవరు ఆశించలేకపోతున్నాము. మేము మా పట్ల పద్ధతులు కలుసుకుంటాడా లేదా అనే సందేహం మనకి ఎటువంటి లేదు. భగవంతుడి నామాన్ని ఆశిస్తున్నామంటే ఈ శరీరానికి అలవాటు నేర్పుతున్నాం. మనము మన మనసుకు అలవాటు నేర్పుతారు, శరీరానికి అలవాటు నేర్పుతాం. శరీరం భగవంతుడి నామం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ రుచి ఎప్పుడైతే మనకు దొరుకుతుందో ఈ క్రమక్రమంగా మానుకోవడానికి చక్కటి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ హరినామం చేసేవారు ప్రతి ఒక్కరూ మహా వైష్ణవులు అని మనకు చెప్తున్నారు. భగవంత నామాన్ని పలుకున్న ప్రతి ఒక్కరాలి అది ఏ కుటుంబంలో పుట్టినామో ఏ జన్మలో ఏ ఇంట్లో జన్మించినామో అనేది భగవంత నామాన్ని అనేది ఎవరైతే కలుగుతారో వాళ్ళు వైష్ణవులుగానే మనం వాళ్ళని గుర్తించాలా అని అంటారు. అలా మనము భగవంత నామం చేయండి. హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు 1 మాలు 2 మాలు చేయడం మనకి ఇంకా మనసులో అనుమానం ఉండొచ్చు. ఇన్ని రోజులు అతను నాగశక్తిలో పాల్గొంటున్నాం చేస్తున్నాం కానీ మనకి నామం పట్ల రుచి కలగట్లేదంటే ఏంటి మనం శ్రద్ధ దానిపైన పట్టలేదు. మా యొక్క స్వరూపం ఏంటంటే అది డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఏదైనా మనం మామూలు భౌతిక జగత్తులో మనం అనుకుంటుంటాం ఏదైనా ఒక మంచి పని చేస్తాడో 4 చెడ ఆటంకాలు వస్తుంటాయని. ఆ భగవంతుని నామాన్ని ఉచ్చరించేసి ఈ మానవజనం సాధన చేసుకుందామన్నప్పుడు సహజమే ఇలాంటి దానిపైన ఇంట్రెస్ట్ కలగదు, శ్రద్ధ రాదు. ఏదో పనులు చేసేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏదో భగవంతు నామం చేసేటప్పుడు మాకు ఈ ఆటంకం వచ్చింది కాబట్టి మేము చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేక భగవంతు నామం చేసేటప్పుడు ఆటంకం రాకూడదు కదా అని మన మనసులో సందేహాలు వస్తుంటాయి. ఇతర వాళ్ళ నుండి కూడా ఆ మాటలు వస్తుంటాయి. అంటే ఇతర వాళ్ళ దగ్గర మనం మాట చర్చించుకునేటప్పుడు వాళ్ళు ఎవరు వాళ్ళ భగవంతు నామం సంపూర్ణంగా ఆశిస్తున్నారా లేదా, వాళ్ళు గురం పరంపరలో ఉన్నారా లేదా, గురం పరంపర చెప్పినట్టుగా ఆశిస్తున్నారా లేదా అది చూసి మనం వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయాలి. నా మనసులో కలుపు చేస్తూ ఉంది, నా మనసులో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది, నా మైండ్లో శ్రద్ధ ఉండట్లేదు, ఎందుకు నాకు శ్రద్ధ కలగట్లేదు, వారమంతా నా పని చేసుకుంటూ ఉంటాను కానీ వారానికి ఒకసారి కూడా భగవంతుని మందిరానికి రావాలన్నా కూడా ఆటంకాలు. భగవంతుని నామం జపం చేసేటప్పుడు రకరకాల ఫోన్ల ద్వారా కానీ పిల్లలు తీసుకెళ్ళి కానీ అది భార్య రూపంలో కానీ పిల్లల రూపంలో కానీ పక్కన వాళ్ళ ఫ్రెండ్షిప్ రూపంలో కానీ సమాజం రూపంలో కానీ ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకు మాకి అని మనం
డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకు ఇది మాకు ఇలా ఇబ్బంది అవుతుందని ఎవరి దగ్గర చేయాలా, గురువు పరంపరంతో వస్తూ ఉంటారు, దీక్ష తీసుకొని వాళ్ళ పరంపరలో ముందరగా ఉండే వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటే ఇలాగ భగవద్గీత నిత్యము పారాయణ చేసే వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటే మన సందేహాలు గురువు ద్వారా మనకు వస్తూ ఉంటాయి. వచ్చేసి వాళ్ళ సందేహాలు విముక్తి చేసుకుంటాము. ప్రతి ఒక్కరూ జపం అనేది కంపల్సరీ చేయాలా. మనం ఎంతకాలం వ్యవసాయంలో పాల్గొన్నా కూడా, ఎంతకాలం మనం మందిరానికి వస్తున్నా కూడా, మనము భగవంతుడు చెప్పినట్టు సాధనలో ఏదైతే మనం రెగ్యులర్గా చేస్తుంటామో మన సమయం ఎంత వేస్ట్ అయిపోతూ ఉంటుంది. జీవితం ఇప్పటికే మనము 20 ఏళ్ళలో వచ్చిన వాళ్ళు, 30 ఏళ్ళలో వచ్చిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి వచ్చిన వాళ్ళు, అరే నీకు చదువు ఉందిరా, ఎడ్యుకేషన్ ఉందిరా, నువ్వు చదువుకో, లాస్ట్లో చూసుకున్నాంలే అని వాళ్ళకి చెప్తా ఉంటాం. కాదు, గ్రహాలను మనం చెప్తారు. ఊహ తెలిసినప్పటి ఉంటే మనం భగవంతుని యొక్క నామాన్ని ఆచరించడం ఉండాలా. భగవంతుని పట్ల మనం మన మనసు అంకితం చేస్తాం కదా. ఇక్కడ మనకి గురువు పరంపరలో కూడా ప్రభుపాద వారు కూడా చెప్తుంటారు చాలా సందర్భంగా. మన ప్రభుపాద వారు అందిస్తున్న సందేహం, నువ్వు ఎప్పుడు భగవంతునామం చేస్తుందంటే నీ కళను చేకూరుకున్నట్టుగా భగవంతుని ఆలయం చుట్టూలో భగవంతునామం చేసుకుంటూ ఆలయం చుట్టూలో కొత్త చుట్టూలో మనం మనం చేసుకుంటూ ఉండాలి. మనకి ఎలాగ సమయం మనకి స్నానం చేసేస్తాం, మనం స్నానం చేయడానికి స్నానం చేసేస్తాం, మనం ఎవరి దగ్గర పాల్గొనడం ఫోన్లో మాట్లాడడానికి సమయం కేటాయిస్తాం. భగవంతునికి కూడా ఒక సమయం మనం కేటాయించాలి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు భాగవతం పఠనం చేయడం కానీ, లేదా మీ దగ్గర ఉన్న బుక్స్ ఏదైనా సరే, మన ప్రభుత్వ వారు మనకి బుక్స్ కూడా మనకు సందేహాలు చేస్తారు. ప్రభుత్వ వారు చెప్తారు, మనం ఈరోజు ఏదైతే మనం బుక్స్ ఇస్తున్నామో, పంపిణీ చేస్తున్నామో, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, అదే నామ సంకీర్తన చేయండి అని అంటున్నామో, ప్రభుత్వ వారు చెప్పిందేదో మనం చేస్తున్నాం. మనం కొత్తగానే చేయట్లేదు. ఏదైతే గురు శిష్య పరంపరలో ఆనవాదిగా వస్తుందో అదే మనం చేస్తున్నాం, కొత్తగా ఏం చేయట్లేదు. ప్రభుపాద వారు చెప్తున్నాడు మనకి, మీరు ఎవరి దగ్గర మనసు దగ్గర ఎక్కువసేపు మాట్లాడడానికి మీకు టైం లేకపోయినా పర్వాలేదు, నా బుక్స్ ఇవ్వండి. నా బుక్స్ ఎప్పుడైతే వాళ్ళు చదువుతూ ఉంటారో ఆ బుక్స్లో వాళ్ళకి వాళ్ళ మనసు దగ్గర నేను మాట్లాడతాను. వాళ్ళ మనసులో ఉండే సందేహాలను నేను వాళ్ళకి విముక్తి చేస్తాను, సందేహాలను తీరుస్తాను అని చెప్తున్నాడు. అందువల్ల మనము క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నాం. టెంపుల్లో సమయం మనకు దొరికిపోయిండొచ్చు. ఆన్లైన్లో క్లాసులు వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. మనకి ఇష్టమైన వాళ్ళు, ఇష్టపూర్వకంగా చెప్పే వాళ్ళు కూడా వస్తున్నాయి. చాలామంది చెప్తా ఉన్నారు, వినండి. రాత్రి నిద్ర రాలేదు, అప్పుడు కూడా జపం చేస్తా, ఖచ్చితంగా నిద్ర వస్తారు. జపం చేసి పక్క పెట్టుకుని పడుకోవచ్చు. ఆ విధంగా బుక్ చదివి పక్క పెట్టి పడుకోవచ్చు. మేము ఇప్పుడు ఎట్లున్నాం, బెడ్ మీద ఉన్నామే అనే ఆలోచన కూడా చేరుకుంటాం. బెడ్ మీద ఉన్నా కూడా ఖచ్చితంగా చదువుకోవచ్చు. సమాధాన ప్రభుజీ భగవద్గీత క్లాసులు వస్తున్నాయి, 18 రోజులు మనకు అయిపోయినాయి, కానీ యూట్యూబ్లో వస్తాయి. మీరు పెట్టుకొని వినండి. భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడు మనకు అర్థమయ్యేటట్లా చెప్తా ఉన్నాడు. బాగా తెలుగులో శ్లోకాలు తక్కువే, అన్ని వివరాలు బాగా చెప్తున్నాడు. మీరు వినండి. ఖచ్చితంగా అయిపోతుంది.